మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చినటువంటి పెద్దలకు, దైవజనులకు, సేవకులకు, ప్రతి ఒక్కరికి మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి 8వ నెల 2వ దినమున ఆగస్టు 2025 మార్నింగ్ కాన్ఫరెన్స్ 4597వ దినాన మనల్ని ప్రభు చేర్చాడు. మనము ప్రతినిత్యం ఈ రీతిగా ఆయా ప్రాంతంలో నుంచి, ఆ దేశ ప్రదేశ విదేశాల నుండి కూడా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఈ జూమ్ చేరి అందరము ప్రభువును స్తుతించుకొని ఆడుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభువుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఈ కూడికను ప్రారంభించుకుందాం ప్రార్థనతో. మన మధ్యలో పెద్దలు రవిమనోహరన్ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ ప్రభువా, మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టి నిర్మాణకుడు అయిన మా నాయన, ఈ ఉదయ కాలమున మీ పాదస్థానంలో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మాకు అనుగురిస్తున్నటువంటి చక్కని సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి రోజు కూడా మీ వాక్య ధ్యానములు మాకు అందించి మమ్మల్ని తృప్తిపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. మా విశ్వాసమును మెరుగుపరుచుకొని మీ రాకడ కొరకే సిద్ధపడుటకు అవసరమైన సందేశాలను మీ దాసుల ద్వారా మాకు వినిపిస్తున్నారు. ప్రతి విధమైన శోధన తప్పించమని, ప్రతి ఒక్కరిని మీ స్థితిలో కూర్చొని పెట్టి మీ వాక్యం వినడానికి, శ్రద్ధగా వినడానికి సిద్ధపరచమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి రవిమనోహరన్నకు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మనకు పాట పాడటానికి కేటాయించబడినటువంటి దుద్దు సొలమోన్ రాజు గారు ఉన్నారు. వారు పాట పాడి వినిపిస్తారు. సొలమోన్ రాజు అన్న వందనాలు. అన్నయ్య వందనాలు. క్రైస్తవ సునాద కీర్తన పుస్తకాల్లో 94వ కీర్తనను కలిసి పాడుకుందాం. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో మేము దేవా, సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం, సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం, మాకది ఏ మేలు ఈ జీవితమునా, మాకది ఏ మేలు ఈ జీవితమునా, స్తుతించు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో మేము దేవా, సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవ దేవా, సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవ దేవా, నీ ఘన మగు మహిమా వర్ణింపతరమా, నీ ఘన మగు మహిమా వర్ణింపతరమా,
స్తుతింతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో మేము దేవా. అన్నా వందనాలు. చక్కటి పాట పాడినటువంటి సోదరులకు సల్మాన్ గారికి మన కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అన్నా వందనాలు. మనం చక్కటి సమయానికి ఫ్రమ్ కాలిఫోర్నియా యుఎస్ నుంచి ఉన్నారు. వారు ఇంగ్లీష్ లో మనకు వాక్యం అందిస్తారు. అలాగే తెలుగులో వారు అనువాదిస్తారు చేస్తారు. కొండ గోపాల్ గారు. గోపాల్ వందనాలు. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కరుణ కలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇవే కోజామున మీ సన్నిధికి చేరి రావటానికి మీ విడుదలమైన మాకు మీరు అనుగ్రహించిన ఇటు ఆధిక్యతను బట్టి కరుణ కలిగిన తండ్రి, మమ్మల్ని ప్రేమించి రక్షించి మీ సన్నిధి భాగ్యమునిచ్చి అనునిత్యము ఇలాగున వేకోజామున మా జీవితాలలో అనేక పాఠాలు మీరు నేర్పిస్తున్నందుకై స్తోత్రములు, మమ్మల్ని సవరిస్తున్నందుకై స్తోత్రములు, చక్కబెడుతున్నందుకై స్తోత్రములు, పాఠములు నేర్పిస్తున్నందుకై స్తోత్రములు. పాపభూయిష్టమైన ఈ లోకములో మీ కొరకు ఎలాగున జీవించాలో మాకు అనునిత్యము నేర్పిస్తున్నందుకై స్తోత్రములు. మరి వేకోజామున ద్వారా కూడా ప్రభువా మీరే మాతో మాట్లాడండి. మాకందరికీ కావలసిన శ్రేష్టమైన మాటలను మీ దాసుని నోట మీరుంచి మహిమ పొందుమని నాయన, నెట్వర్క్ ద్వారా తొందరలు ఇబ్బందులేమీ లేకుండా మీ కృపా కనికరమును అనుగ్రహించి మాకు సహాయము చేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్. Okay. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు. I thank God for this opportunity to come to you once again and to share a few thoughts on from the scriptures. మరి ఒకసారి దేవుని వాక్యంలో నుంచి మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I thank and praise the Lord for the faithful ministry. The brother Barnabas and the rest of the team are running this every day, and it's been a joy and a pleasure to see this happening every day of the last 13-14 years that you are doing so. గడిచిన 13-14 సంవత్సరముల నుంచి బర్నబాస్ గారు ఇంకా నమ్మకంగా కొంతమంది దాసులు ఈ పరిచరణ రీతిగా కొనసాగిస్తున్నారు. అందుని బట్టి ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. And I also thank Brother Rajesh here for faithfully translating for the last 2 times as well. And this is the 3rd time I'm speaking here. And I think Brother Rajesh Prabhu covers me very well in terms of the translation. So I thank you, dear brother, for doing the translation job really well. Yeah, thank you, Anna. Thank you. All right. If you remember the last time I spoke on the life of Christ. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే గడిచినసారి మనము క్రీస్తు జీవితమును గురించి మనం ధ్యానం చేయటం జరిగింది. This is from the passage from the letter to Philippians chapter 2 verses 5 to 11. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం గడిచిన తరగతిలో ధ్యానం చేశాం. We have looked at 3 aspects of the life of Christ. క్రీస్తు జీవితం నుంచి 3 విషయాలను మనం ధ్యానం చేశాము. One is the obedient life, అది విధేయత జీవితము, sacrificial life, and exalted life. త్యాగపూరితమైన జీవితము, మూడవది హెచ్చింపబడిన జీవితము. And in each of these sections, we have looked at 3 different aspects of each of these lives. In the obedient life, we looked at the will of the Father,
the words of the Father and the works of the Father. విధేయతతో కూడిన జీవితంలో మనము మరి 3 విషయాలు మనం చూడటం జరిగింది. తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క పనులు, తండ్రి యొక్క మాటలు, ఈ 3 విషయాలు మనం ధ్యానం చేశాం. And then from the sacrificial life, we looked into the attitude of being a servant, attitude of going through the sufferings, and attitude of separation from the Lord. ఈ త్యాగపూరితమైన జీవితంలో మనము సేవకునిగా ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి, ఏ రీతిగా మనం వేరుపరచబడి జీవించాలి అన్న విషయాలను మనము చూడటం జరిగింది. And lastly, the exalted life, we looked into the excellent name of our Lord Jesus Christ that he obtained, and the excellent ministry that he has obtained through the better covenants and the promises, and then the excellent position that he obtained as well. The 3 aspects in terms of the exalted life. హెచ్చింపబడిన యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును, పరిచర్యను మనము చూడటం జరిగింది. So this morning, I would like to concentrate more on the aspect of the life of Christ in terms of the priesthood. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వమును గురించిన కొన్ని వివరాలు మనం చూడబోతున్నాం. For that, let us turn to the passage from the Hebrews chapter 8 verses 1 to 6. If somebody can read in Telugu. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 8 వచనాలు 6 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకుందాం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామోహిని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకము సంబంధముగు వస్తువుల ఛాయారూపమైన గుడారముందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. Yeah, here we see the author of Hebrews says, now we have such a high priest in verse 1. మొదటి వచనంలో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాట, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. So what aspects of high priest is the author talking about here? ఎటువంటి ప్రధాన యాజకుని గురించిన వివరాలు ఇక్కడ పేర్కొంటూ ఉన్నాడు. So if you look at the previous chapters, especially from chapters 5 to 8, అంతకు మునుపున్న అధ్యాయాలు 5 నుంచి 8 వచనాలు కానీ గమనించినట్లయితే, the author points about how the priesthood of our Lord Jesus Christ, who is the Son of God, is better based on a better covenant and better promises, better sacrifices, and a better hope. అంతగా మునుపు శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన నిరీక్షణ, అంత మాత్రం కాకుండా శ్రేష్టమైన పరిచర్య, ఇవన్నీ కూడా జరిగించడం ద్వారా ప్రభువు జరిగించిన ఆ ప్రధాన యాజకత్వం అనేది మరి శ్రేష్టమైన కార్యము అని అంతకు మునుపున్న అధ్యాయాలు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. So if you take a step back and look at what is the role of a priest, ఒక యాజకుని యొక్క పాత్ర ఏమిటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, from the Levitical priesthood we can see that the first thing that he does is offer gifts and sacrifices. మొట్టమొదటిగా లేవి యాజక క్రమము ప్రకారము అర్పణలు బలులు అనేవి వారు మొట్టమొదటిగా అర్పించవలసిన వారుగా ఉంటారు. It is not just limited to the gifts and sacrifices, but we also see in Malachi verses 2, chapter 2 verse 7, that they are supposed to preserve the knowledge. కేవలము అర్పణలు లేకపోతే బలులు మాత్రమే కాకుండా 2వ అధ్యాయం మలాకీ గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తే వారి నోట ధర్మశాస్త్ర విధులు, వారు జ్ఞానమును కూడా బోధింపవలసిన వారుగా ఉన్నారు. And they are supposed to provide instructions.
వారు వారికి సూచనలు కూడా ఇవ్వాలి, వారికి దేవుని వాక్యాన్ని కూడా తెలియజేయాలి. For they are the messengers of the Lord of hosts. ఎందుకంటే సైన్యములకు అధిపతి అగు దేవుని యొక్క దూతలుగా వీరు ఉన్నారు. We also see that now they call upon the Lord. వారు ప్రభువును పిలిచేవారుగా కూడా ఉన్నారు. We can see in several instances when the Israelites had to make a decision in terms of whether there is a sin in the camp or whether they have to make a decision to go to the war. They need to call upon the Lord to take his decision there. So the priests are instrumental in that. కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ అయిన వారు యుద్ధానికి వెళ్ళవలసిన సందర్భంలో ప్రభువు దగ్గర వేడుకొనుటకు యాజకులైన వారు ప్రజల తరపున వెళ్ళాలా వద్దా అన్న నిర్ణయాన్ని కూడా, ఆ విషయాన్ని కూడా యాజకుల ద్వారా ప్రభువును వేడుకోవటం ఇజ్రాయేలు చేసేవారు. In Psalm chapter 99 verse 6 it says, Moses and Aaron were among his priests, and Samuel was among those who called on his name. They called upon the Lord and he answered them. 99వ కీర్తన 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. So not only are they offering gifts and sacrifices, they are preserving the knowledge and instructing the knowledge, and they also have the authority to call upon the Lord. కేవలం యాజకులైన వారు బలులు అర్పించటము, అర్పణలు అర్పించటము మాత్రమే కాకుండా వారుకున్న మరి ఒక బాధ్యత, వారు జ్ఞానమును వారు బోధించేవారుగా, ధర్మశాస్త్ర విధులను నేర్పించేవారుగా ఉంటున్నారు. అంతమాత్రం కాకుండా ఆయా సందర్భాల్లో వారు యెహోవాకు మొరపెట్టేవారుగా కూడా ఉన్నారు. And then we also see another aspect in Deuteronomy chapter 21 verse 5, where they are supposed to serve the Lord and bless in the name of the Lord, and also settle every dispute among the community. అంత మాత్రం కాకుండా మరి ఒక పని యాజకులు ఏం చేస్తారు అని అంటే, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్ల, వారు యెహోవాను సేవించి యెహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకున్నాడు గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును వారు విమర్శించేవారుగా ఉంటారు. So who is eligible to do all these functions as a priest? ఒక యాజకునిగా ఇప్పుడు మనము చెప్పుకున్న ఈ విషయాలన్నీ కూడా చేయడానికి ఎవరు యోగ్యులుగా ఉన్నారు? Can anybody from any tribe come and do it? ఏ గోత్రముల నుంచి ఎవరైనా వారు వచ్చి ఈ పనులన్నీ కూడా జరిగించగలరా? No, it's only possible with the Levitical priesthood, only from the Levites. కేవలము లేవీయులు మాత్రమే, లేవీ గోత్రంలో ఉన్నవారు మాత్రమే, ఈ లేవీయులు మాత్రమే ఈ పనిని జరిగించగలరు. So why Levites? If you look back in the history, if you go back in the book of Exodus, we see how the nation of Israel, when Moses is there on the top of the mountain taking the commandments, and then there was a delay from Moses coming down. In the interim, Brother Raj, I'll go and complete this passage, then you can. Yeah. So in the interim, go ahead. ఏ మోషే నిర్గమాకాండంలో ఈ పర్వతము శిఖరం మీద ఉండి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంత ఆలస్యమైంది కిందకి దిగే సందర్భంలో. ఆ మధ్యలో జరిగిన సంఘటన ఏమిటి అనగా, Aaron was pressured by the people of Israel to make a god unto them, and so he made a calf out of the things that were given to Aaron by the people. And then he made a calf and they started worshipping the calf. They made loud noises, and the Lord was very angry with them. మనము గమనించినట్లయితే మోషే ఆ పర్వతం నుంచి దిగి రావడం కొంచెం ఆలస్యమైనప్పుడు జనులు ఒత్తిడి చేత అహరోను వారుకున్న బంగారం అన్ని కూడా తీసుకొని ఒక బంగారు దూడను చేసి, ఆ బంగారు పోగులను, వారుకున్న చెవులుకున్న సమస్తాన్ని తీసి వారు పోగులను చేసి ఒక పోత పోసిన ఒక దూడను వారందరూ కూడా ఆ సమయంలో చేస్తూ వారు చేస్తున్న ఆ విషయాలు మనం ఎరుగుదుము. When Moses came down, he saw this and he said he was very angry. And then what he did was he smashed the calf. He made it into a powder, and then he asked this question: who is on the side of the Lord? తర్వాత మోషే దిగి వచ్చిన తర్వాత ఎంతో కోపపడుతూ చేసిన కార్యం ఏంటంటే అదంతా కూడా పగలగొట్టి దానిని పొడిగా చేసి అక్కడ వారితో అంటున్నారు, యెహోవా పక్షంలో ఉన్నవారు ఎవరు అన్న ప్రశ్నను వారిని అడుగుతూ ఉన్నాడు. Then the tribe of Levi, the sons of Levi, are the one who took the side of Moses, and then they went and
killed some of the people there during that incident. ఆ సమయంలో ఎవరు ఆ ప్రభు పక్షంగా ఉన్నారు, యెహోవా పక్షంగా ఉన్నప్పుడు లేవీయుడులు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ యెహోవా పక్షంగా నిలవడం జరిగింది. మిగతా వారందరూ కూడా వారు చంపడం జరిగింది. And because of this, I think the Lord said, I will let the the tribe of Levites serve me as a priesthood. అందుకోసమే ఆ సందర్భంలో ఆ రీతిగా వారు చేసిన కార్యాన్ని బట్టి యాజకులుగా లేవీలైన వారు నాకును వారు సేవించెదరు అన్న విషయాన్ని యెహోవా అక్కడ పేర్కొన్నారు. And it's not only the favorable thing that Levi has done and the sons of Levi has done during that incident, but it is also a calling by God. కేవలము లేవీలైన వారు ఆ సందర్భంలో ఈ రీతిగా వారు తమ చర్యల ద్వారా ప్రభువును కనబరిచిన వారుగా మాత్రం కాకుండా వారు దేవుని చేత ఏర్పాటు చేసుకొనబడిన వారుగా కూడా వారు ఉన్నారు. In Hebrews chapter 5 verses 1 to 3, if we can read that passage, we can see the qualifications of a priest that is taken from among men. మనుషుల్లో నుంచి ఏర్పాటు చేయబడిన యాజకుల యొక్క కొన్ని గుణలక్షణాలు ఏ రీతిగా ఉంటాయో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయము 1 to 3. Yeah, if you just go ahead. హెబ్రీ 5:1-3 వరకు చదువుదాము. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. So we are seeing here the qualifications of a high priest. So now there's a difference between a priest and a high priest here. ఇక్కడ ప్రధాన యాజకుని గురించిన లక్షణాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. మామూలుగా ఉండే యాజకుడు, ప్రధాన యాజకుడు ఈ ఇరువురికి కూడా వారి యొక్క గుణలక్షణములో వ్యత్యాసాలు ఉన్నాయి. So in the priests typically they are involved in the washings and the rituals, the gifts and the sacrifices in the outer court of the tabernacle, but the high priest is the only one who enters into the holy of the holies there. యాజకులు, ప్రధాన యాజకులు వారి యొక్క కార్యనిర్వహణలో ఉన్న తేడాలు ఏమిటి అంటే ఆవరము వెలుపల వచ్చిన అర్పణలు, బలులు ఇవన్నీ కూడా శుద్ధీకరించే కార్యక్రమాలు యాజకులు చేస్తారు. అతి పరిశుద్ధ స్థలంలో చేయవలసిన కార్యములు ప్రధాన యాజకులు మాత్రమే వారు జరిగిస్తారు. So the high priest here, it's an honor for him to be called by God. So there are three aspects of it that is mentioned here. One is appointed for men in things pertaining to God. Number two is offering both gifts and sacrifices for sins, for himself and for people. And the third one is it's a calling by God. ఇక్కడ ప్రధాన యాజకునిగా ఉండుటకు ప్రభు చేతే తాను నియమింపబడిన వాడు ఉండి ప్రధాన యాజకుడు చేయవలసిన 3 కార్యక్రమాలు ఏమిటి అనగా 3 పనులు ఏమిటి అనగా అతడు పాపముల కొరకు అర్పణలు, బలులు అర్పించేస్తాడు. దేవుని విషయమైన కార్యములు జరిగిస్తాడు. ఈ 2 చేయడానికి గాను మనుషుల్లో నుంచే నియమింపబడిన వాడుగా ఉన్నాడు. Now he is taking these qualifications of a high priest and he is trying to apply that to the high priest according to the order of Melchizedek. ఈ ప్రధాన యాజకునికి ఉండవలసిన ఈ లక్షణములను చూపిస్తూ మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన ఆ యాజకుని యొక్క వివరములతో పోలుస్తూ గ్రంథకర్త చెప్తున్నాడు. In the same chapter, verses 5 to 10, he is talking about the Son of God as the high priest. And he says in Psalm 110, I think it's, you are my son, today I have begotten you. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-10 వచనంలో మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన దేవుని కుమారుని యొక్క అక్కడ ఉన్న అర్హతలు, ఆయన చర్యలను వ్రాస్తూ అక్కడ మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువు అన్న మాట 110వ కీర్తనలో కూడా ఉన్నది. ఆ మాట యొక్క ప్రస్తావన ఈ హెబ్రీ గ్రంథకంలో కూడా రాయడం జరిగింది. So there are 3 aspects here that he mentions according to the qualifications of the earthly priesthood versus the order of the Melchizedek here. ఆ భూ సంబంధమైన ప్రధాన యాజకులు ఉండవలసిన అర్హతలు ఒకవైపు, అదేవిధంగా మెల్కీసెదెకు క్రమం చొప్పున ఉన్న కుమారుడైన దేవుని కుమారుడైన
మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన ప్రధాన యాజకుని యొక్క గుణ లక్షణాలు ఇంకొక వైపు ఈ రెండు కూడా పోలుస్తూ చెప్పడం జరిగింది. So the 3 points are, one is the Son of God, and the second point is he is the priest forever, and the third point is called by God as high priest according to the order of Melchizedek. కనుక మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన దేవుని కుమారుని యొక్క గుణ లక్షణాలు కూడా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా అతను దేవుని కుమారుడుగా ఉన్నాడు. అదేవిధంగా మెల్కీసెదెకు క్రమం చొప్పున అతడు ఏర్పాటు చేయబడిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా దేవుని చేత నియమింపబడిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. నిరంతరము యాజకుడై ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. Now, if you look at who this Melchizedek is, ఈ మెల్కీసెదెకు ఎవరు అని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే you have to go back all the way to Genesis chapter 14 to understand the story. ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆదికాండము 14వ అధ్యాయంలోని వివరాలు చూడాలి. If you look at the history as to what happened, there were the war that's going on between 4 versus 5 kings of Chedorlaomer. కెదర్లమోరు అనే వారి రాజుతో 4 రాజులు ఇంకొక 5 రాజులతో అక్కడ యుద్ధం చేస్తున్న సందర్భం 14వ అధ్యాయంలో ఉంది. In the mix, Lot was caught up. ఆ సందర్భంలో లోతు బంధించడం జరగబడుతుంది. And then one of the servants came and told this message to Abraham that the war is going on, and then Lot was involved in this war, and then he's picked up by the kings in this war. కాబట్టి ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆ యుద్ధం లోతును వారు పట్టుకొని పోయారు అని ఒక సేవకుడు వచ్చి అబ్రాముతో ఆ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. Then Abraham took 318 of his servants. అప్పుడు తన ఇంట అలవర్చబడిన 318 మంది దాసులను అతను పట్టుకొని And he goes and fights against the kings. రాజులకు దగ్గరికి వెళ్ళి వారికి వ్యతిరేకంగా వారితో యుద్ధం చేసి And then he restores everything that belongs to Lot, and he comes back. లోతుకు సంబంధించిన సమస్తాన్ని కూడా అతను తిరిగి పొందుకొని తిరిగి వస్తాడు. And on his way back, then he meets this person Melchizedek. తిరిగి వస్తున్న క్రమములో ఇక్కడ మనం మాట్లాడుతున్న మెల్కీసెదెకును అతను ఎదుర్కొనడం జరుగుతుంది. He comes out of nowhere. There is no mention of the genealogy of Melchizedek at that point. అక్కడ పేర్కొనబడినప్పుడు ఆయన ఏ వంశానికి చెందినవాడో అన్న విషయాలు ఏమి కూడా అక్కడ ప్రస్తావించలేదు. But we know in Hebrews that he is talked about as king of Salem and king of righteousness. అయితే షాలేము రాజు అనియు నీతికి రాజు అనియు ఈ రెండు మాటలు మనం అక్కడ చదువుతూ ఉన్నాం. So if you look at all the genealogies that are mentioned in the Bible, in the scriptures, లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో ఏ వంశావళులు అయితే ఎక్కడైతే పేర్కొనబడ్డాయో అన్నీ కూడా ఒకసారి మనం గమనిస్తే all the genealogies end up in one person. ఆ వంశావళులన్నీ కూడా మనం చదువుతూ పోతే ఒక్క వ్యక్తులు అవన్నీ కూడా ముగించబడుతూ ఉన్నాయి. It begins with Genesis chapter 5. ఆదికాండము 5వ అధ్యాయంతో ఆ వంశావళులు ప్రారంభమయ్యి with basically the descendants of Noah, Ham, Shem and Japheth. ఆదాముతో అది ప్రారంభమవుతుంది. తర్వాత షేము, హాము, యాపేతు అనే వారి వివరాలు కూడా అక్కడ ఉన్నాయి. And then in Genesis chapter 10 and 11, there are genealogies of the nations that have derived out of the sons of Noah. నోవహు కుమారుల ద్వారా వచ్చిన మరి యొక్క వంశావళి ఆదికాండము 10వ అధ్యాయంలో ఆ యొక్క జనుల యొక్క వంశావళులు అక్కడ పేర్కొనబడ్డాయి. And then we have more description on the genealogies of the tribe of Israel in First Chronicles. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఇజ్రాయేలీల గోత్రములు వారి వంశావళులు అక్కడ కూడా చెప్పబడ్డాయి. And then in Matthew and Luke, there are 2 genealogies that are mentioned. మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను మరి యొక్క 2 వంశావళులు అక్కడ చెప్పడం జరిగింది. If you see the continuation of genealogies from Genesis 5 all the way to Matthew and Luke, మత్తయి సువార్తను ఆదికాండం మొదలుకొని మనం మత్తయి సువార్త లూకా సువార్తలో చెప్పబడిన ఈ వంశావళులు ఒకదాని తర్వాత ఒకటి ఏ రీతిగా కొనసాగింపబడ్డాయో మీరు అర్థం చేసుకుంటే it all ends up in the person of our Lord Jesus Christ. ఇవన్నీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో ఇవన్నీ కూడా ముగించబడుతూ ఉన్నాయి. We know that there is no other genealogies mentioned after that. దాని తర్వాత ఇంకా గమనిస్తే ఇంకెక్కడో కూడా వంశావళులు అనేవి చెప్పబడలేదు. Now if you look at all the earthly genealogies, they are ending up in Lord Jesus Christ. ఈ భూ సంబంధమైన వంశావళులు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారితో అక్కడ ముగించబడుతూ ఉన్నాయి. But we saw the reference of our Lord Jesus Christ in the order of Melchizedek. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మెల్కీసెదెకు క్రమం చొప్పున అని మరి చెప్పబడుతూ ఉంది. So if you look at the characteristics of Melchizedek, మెల్కీసెదెకు యొక్క కొన్ని గుణ లక్షణాలుగా మనం ఆలోచన చేసినట్లా in Hebrews chapter 7 verse 3, హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో he is without father, without అతడు mother, తండ్రి లేనివాడును తల్లి లేనివాడును without genealogy, వంశావళి లేనివాడును having neither beginning of days జీవిత కాలమునకు ఆది అయినను nor end of life, జీవమునకు అంతమైనను లేనివాడు but made like the Son of God. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. So if Jesus Christ is referred to as the order of Melchizedek, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చున్నారని చెప్పిండగా that means our Lord Jesus Christ was there in the eternity past. అనగా నిత్యత్వము ప్రారంభము నుండి గడిచిన నిత్యత్వము నుంచి కూడా మన ప్రభు ఉన్నవాడుగా ఉన్నాడు. Before the creation, before the introduction of time, our Lord Jesus was there. సమయము కాలము ఆవిర్భావం ముందు నుంచే ఆ గతములోనే భవిష్యత్తులోనే ప్రభు అప్పటికే ఉన్నారు. And throughout the genealogies and God's plans and purposes and promises and covenants that he made through the different people and the nation of Israel, we see our Lord Jesus coming down in the form of flesh. మనము ఇజ్రాయేలులతో దేవుడైన యెహోవా చేసిన నిబంధన కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, ఆ సందర్భంలో మనం గమనిస్తున్నాము. తర్వాత శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద కూడా దిగి రావడం జరిగింది. And so he fulfilled his promises that was spoken through in the Holy Scriptures by the prophets, and then he fulfilled everything on the cross. ప్రవక్తల ద్వారా ఏదైతే ముందుగానో పలకబడినాయో ఆ యొక్క వాగ్దానములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. కల్వరి శిలువలో అవన్నీ కూడా ముగించారు. So from that standpoint, what the author of Hebrews is saying is, if Jesus Christ is according to the order of Melchizedek, which is not according to the Levitical priesthood, ఈ రీతిగా మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని చెప్పబడుతూ ఉండగా ఇప్పుడు లేవీయుల యాజక ధర్మం కాక మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కనుక then we have better promises, better covenant, మనకు శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి, శ్రేష్టమైన నిబంధన కూడా ప్రభువు ద్వారా మనకు ఉన్నది, and better sacrifices and better hope. శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన బలులు అనేవి ప్రభు ద్వారా మనకు దొరుకుతున్నాయి. So let us look into these four aspects of the order of Melchizedek and their characteristics here. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఈ యొక్క క్రమమును ఆ యొక్క గుణలక్షణములను మనం ఇక్కడ గమనిద్దాం. So first of all is the priesthood on better promises. If you look at the passage from Hebrews chapter 6 verses 13 to 18, హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 18 వరకు కూడా శ్రేష్టమైన వాగ్దానాలు మనం గమనిస్తే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశము పరిష్కారము చేయనది ప్రమాణమే. So the author is talking about two aspects of the promise here. One is the promise that is verbally given to Abraham, which goes back to Genesis chapter 22. ఇక్కడ రెండు రకాల ప్రమాణాల్లో లేకపోతే చేసిన వాగ్దానంలో ఆ ప్రమాణంలో రెండు విషయాలు. ఒకటి నోటి ద్వారా పలకబడిన ఆ యొక్క ప్రమాణము వాగ్దానము, అది ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రాహాముతో చేసిన వాగ్దానము. Second one is the oath, which is he is swearing by himself. రెండోది తనకు మీద తానుగా చేసుకుంటున్న ఆ ప్రమాణము, which is a confirmation of the promise that is given to Abraham. అది దేవునికి ఇవ్వబడుతున్న ఆ ప్రమాణాల యొక్క నిశ్చయత. And when there is an oath that is there, it ends all dispute. ఒక ప్రమాణం అనేది ఉంటే అక్కడ వివాదాలన్నీ కూడా, సంశయాలన్నీ కూడా అది తీసివేయబడతాయి. So this promise is not just a promise, but included with oath as well, because of which the author says God cannot lie, because these are two unchangeable things. ఇక్కడ
వాగ్దానము ఉన్నప్పుడు ఈ వాగ్దానంతో పాటు ఇక్కడ ప్రమాణాలు కూడా ఉంటాయి. ఈ ప్రమాణాలు కూడా చేశారు కాబట్టి ఇంకా అబద్ధమాడజాలని నిశ్చలమైన ఈ రెండు సంగతులు అవి ఖచ్చితం చేయబడ్డాయి. If you take the high priest according to the earthly Levitical priesthood, భూ సంబంధమైన లేవియ యాజకుని మీరు ఒకసారి ఆలోచన చేస్తే he is not appointed by an oath. అతడు ప్రమాణము చేత నియమింపబడిన వ్యక్తి కాదు. But here we see that he, according to the order of Melchizedek, Jesus Christ our Lord has been promised to Abraham, and he said, through your seed the blessings will come, and that promise has been fulfilled in our Lord Jesus Christ. అయితే అబ్రహాముకు చేసిన వాగ్దానము ఏమిటి అనగా, నీ సంతానము ద్వారా ఈ ఆశీర్వాదములు వచ్చును. ఆ ఆశీర్వాదం అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారా అవి నెరవేర్చబడుతూ ఉన్నాయి. And because of this better promises, which is based on an oath and a promise, not the earthly priesthood, కనుక ఇక్కడ ఈ వాగ్దానము ద్వారా, వాగ్దానంతో కూడిన ప్రమాణము ద్వారా ఇవి నిశ్చయం చేయబడ్డాయి. ఈ యొక్క మనుషుల సంబంధమైన యాజక ధర్మం చొప్పున కాక ఈ యొక్క వాగ్దానము ప్రమాణం ద్వారా ప్రభు వచ్చారు కనుక we have a better hope. మనకి ఈ శ్రేష్టమైన వాగ్దానంతో పాటు ఇప్పుడు శ్రేష్టమైన నిరీక్షణ కూడా మనకున్నది. Because we have a forerunner who entered into the presence behind the veil and gave us access for us to enter into his presence. ఇప్పుడు ఆ తెర ఆ లోపట మనకు ముందుగా ప్రవేశించిన ఒక వ్యక్తి ఉన్నారు కనుక మనము కూడా ఆ తెర లోపలికి ప్రవేశించుటకు మనకు ఆ ప్రవేశాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. So because of the better promises on which the Levitical on which the Melchizedek priesthood is there, we have a better hope of entering into the presence with boldness and confidence. శ్రేష్టమైన వాగ్దానముల ద్వారా మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆ యాజకత్వం ప్రభు జరిగిస్తున్నారు కనుక మనము కూడా ఆ తెర లోపలికి ప్రవేశించుటకు శ్రేష్టమైన నిరీక్షణ ఆ ప్రభు మనకు అనుగ్రహించారు. So that is the first point in terms of the priesthood, which is based on better promises. కనుక యాజకత్వం అనేది మొట్టమొదట ఈ శ్రేష్టమైన వాగ్దానముల మీద ఆధారపడి ఉన్నది అనేది మొట్టమొదటి అంశము. The second order of Melchizedek priesthood is based on a better covenant. మెల్కీసెదెకు క్రమం చొప్పున రెండవ విషయం ఏమిటంటే శ్రేష్టమైన నిబంధన మీద ఆధారపడి ఉండాలి. So in Hebrews chapter 8 verses 7 to 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల్లో he talks about the differences between the first covenant and the new covenant. మొదటి నిబంధన నూతన నిబంధన అనేది రెండు విషయాలు అక్కడ చెప్తూ ఉన్నారు. So the first covenant was made with the fathers in their day. If you want to just go ahead and read that passage, brother, Hebrews chapter 8 verses 7 to 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు మనం ఒకసారి కూడా మనం త్వరగా చదివితే, ఎలాగనగా మొదటి నిబంధన లోపము లేనిదై రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించే వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేరు గనుక నేను వారిని అలక్ష్యము చేసితనని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఎదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపములను నీకు ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు సెలవిచ్చుచున్నాడు. So if you look at the first covenant, where the author is saying that the Lord is trying to lead them out of the Egypt based on a covenant, and then based on the covenant promises, there were blessings and curses that were associated with the first covenant. మొదటి నిబంధనలో ఆలోచన చేసినప్పుడు దేవుడైన యెహోవా వారిని ఐగుప్తులో నుంచి వారిని విడుదల చేస్తూ అక్కడ ఆశీర్వాదాలు శాపాలు అనేవి మొదటి నిబంధనలో ఉన్నవి. But they utterly disregarded the covenant, the promises of what the Lord has told them. అయితే ప్రభు వారికి ఏదైతే నిబంధన చెప్పాడో దాన్ని వారు ఏమాత్రం కూడా గైకొనలేదు, దానిలో వారు నిలిచి ఉండలేదు. For this reason, the Lord says, now I am going to introduce a new covenant. ఆ కారణం చేత నేను ఒక క్రొత్త నిబంధనను ఏర్పాటు చేస్తున్నానని ప్రభు చెప్పారు. With the house of Israel and house of Judah.
అది యూదా ఇంటి వారితో ఇజ్రాయెల్ ఇంటి వారితో చేయబో నిబంధన. I will put my laws in their mind వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదను, and write them on their hearts, వారి హృదయముల మీద వాటిని నేను రాసేదను, and I will be their God, నేను వారికి దేవుడనైందును, and they shall be my people. వారు నాకు ప్రజలైందురు. So this is what makes the better covenant, because the first covenant where the Lord has introduced that to the people of Israel, they are not able to keep that because of the fallen nature of man. ఇప్పుడు రెండవదిగా చేసిన నూతన నిబంధన అనేది శ్రేష్టమైన నిబంధన. కారణం ఏమిటంటే మొదటి నిబంధన అనేది మనుషుడు తాను పతనమైన స్థితిలో తనకు ఇవ్వబడిన ఆ మొదటి నిబంధనను అతను నిలవలేకపోయాడు, గైకొనలేకపోయాడు. And because of that, the Lord has introduced us the new covenant. వారు దానిలో గైకొనలేకపోయారు కాబట్టి ఈ యొక్క క్రొత్త నిబంధనను ప్రభు ప్రవేశపెట్టి, and the access to the new covenant is through our Lord Jesus Christ. ఈ నూతన నిబంధనను మనం ఏ రీతిగా పొందుకోగలుగుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఆ యొక్క క్రొత్త నిబంధనలోనికి మనకు ప్రవేశం దొరికింది. So by introducing the new covenant, he made the first one obsolete. ఈ యొక్క క్రొత్త నిబంధనను ప్రభు ప్రవేశపెట్టడం ద్వారా ముందున్న ఆ నిబంధనను ప్రభు దాన్ని తొలగించి వేశారు. And this introduction of the new covenant also means the death of a person, basically. ఈ క్రొత్త నిబంధనను ప్రవేశపెట్టారు అంటే దాని అర్థం ఏమిటంటే అక్కడ వాస్తవంగా ఒక వ్యక్తి యొక్క మరణమును కూడా ప్రస్తావన జరుగుతుంది. So by means of death, for the redemption of transgressions under the first covenant, that those who are called may receive the promise of the eternal inheritance. ఈ యొక్క మరణము ద్వారా నిత్య శ్వాసమునకు పిలువబడిన వారందరూ కూడా అక్కడ పిలువబడుతూ ఉన్నారు. So by the death of our Lord Jesus Christ on the cross, కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా and rising up based on the spirit of holiness and the resurrection, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి ఆ ప్రభు తిరిగి లేచుడు ద్వారా పునరుద్ధానము ద్వారా he has given us a better covenant మనకు ఒక శ్రేష్టమైన నిబంధనను ప్రభువు అనుగ్రహించారు and a promise of an eternal inheritance. నిత్య స్వాస్థ్యమును గురించిన ఆ వాగ్దానము కూడా ఆయన క్రొత్త నిబంధన ద్వారా మనకు అనుగ్రహించారు. So in the Levitical priesthood, కాబట్టి లేవి యాజక క్రమము చొప్పున priests are prevented by death from continuing. If one priest dies, there has to be another high priest. ఒక యాజకుడు మరణించిన ఎడల ఇంకొక యాజకుడు దానిని చేపడుతూ ఉంటాడు. But according to the Melchizedek priesthood, కానీ మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆలోచన చేస్తే he continues forever. తాను నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. He has got an unchangeable priesthood. ఏమాత్రము మార్పు చేయబడని యాజకత్వం అనేది కొనసాగింపుగా ఉన్నది. He is always alive to make intercession for the people who are being called. తన ప్రజల పక్షంగా నిరంతరము కూడా విజ్ఞాపన చేసే ఆ కార్యమును కూడా యాజకుడు చేస్తూ ఉన్నాడు. So the second aspect, that is the Melchizedek priesthood, is based on a better covenant. కనుక రెండవ అంశము మెల్కీసెదెకు క్రమము దేని మీద ఆధారపడిందంటే శ్రేష్టమైన నిబంధన మీద ఆధారపడినది. So moving on to the third one, we look మూడవ at the విషయాన్ని priesthood. చూద్దాము. The first one is a priesthood based on better promises. The second one is based on a better covenant, and the third one is based on a better sacrifice. మొట్టమొదటిగా మెల్కీసెదెకు క్రమము అనేది శ్రేష్టమైన వాగ్దానం మీద ఆధారపడింది. రెండవది శ్రేష్టమైన నిబంధన మీద ఆధారపడినదిగా మనం చూస్తాము. ఇప్పుడు మూడవదిగా శ్రేష్టమైన బలులు ఈ మెల్కీసెదెకు క్రమములో మనం గమనిస్తున్నాం. If you look at Hebrews chapter 9 verses 16 to 22, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల్లో we can see that without shedding of blood there is no remission of sins. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగనేరదు అని మనం గమనిస్తున్నాం. In the first covenant, మొదటి నిబంధనలో the blood of animal sacrifices are used. జంతువుల రక్తము వినియోగించబడింది. They are used to purify and sanctify the flesh. ఈ యొక్క శరీరమును శుద్ధీకరించడానికి వారి యొక్క బలులు యొక్క రక్తము వారు వినియోగించారు. And the high priest can enter into the most highly place with the blood of an animal. ఒక జంతువుల యొక్క రక్తమును చేపట్టి ప్రధాన యాజకుడు లోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. And he can use that blood to sanctify himself and purify himself, and then he also can offer the atonement of sins for the rest of the people. తన నిమిత్తమును
జనుల నిమిత్తమును పరిహారము చేయుటకు ఆ రక్తమును ప్రధాన యాజకుడు అక్కడ వినియోగిస్తూ ఉన్నాడు. And then he has to do this every year. ఇది ఏటేటా సంవత్సరం జరిగింపబడవలసి ఉన్నది. But according to the new covenant, కానీ క్రొత్త నిబంధన ప్రకారము this is established with the blood of our Lord Jesus Christ. ఈ యొక్క కార్యము యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా అది స్థిరపరచబడినది. This will cleanse us from cleanse our conscience from dead works to serve the living God. జీవముగలిగిన దేవుని సేవించుటకు నిర్జీవ క్రియల నుంచి ప్రభు యొక్క కార్యం అనేది మనల్ని శుద్ధి చేస్తూ ఉంది. By this, ఈ యొక్క కార్యము ద్వారా we have been sanctified through the offering of the body of Jesus Christ once for all. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము అర్పించబడుట ద్వారా మనం పవిత్రపరచబడుచు ఉన్నాము. We can see that in Hebrews chapter 10 verse 10. ఆ మాట మన హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. If you just go ahead and read that verse for us. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. So the covenants are linked with the sacrifices. ఈ యొక్క నిబంధనలు అనేవి బలులతో అవి సంబంధించినవిగా ఉన్నవి. So we have a better covenant. మనకు శ్రేష్టమైన నిబంధన ఉన్నది. And it is a better sacrifice. ఇప్పుడు శ్రేష్టమైన బలు కూడా ఉన్నది. We don't have to go every year offering the animal sacrifice for the sins. మన పాపముల నిమిత్తము మనం ఏటేటా వెళ్ళి ఈ యొక్క జంతువుల బలులు అర్పించవలసిన అవసరం మనకు లేదు. But this has been done by our Lord Jesus Christ once and for all. కానీ ఒక్కసారే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కార్యమును జరిగించిన వారుగా ఉన్నారు. So we have a better promise, the priesthood, Melchizedek priesthood based on a better promise. మెల్కీసెదెకు క్రమము అనేది దేని మీద ఆధారపడిందంటే మొట్టమొదటిగా శ్రేష్టమైన వాగ్దానముల మీద. We have a better covenant. శ్రేష్టమైన నిబంధన మీద. And then we have a better sacrifice. శ్రేష్టమైన బలుల మీద ఈ యొక్క క్రమం ఆధారపడి ఉంది. So what does this leave us into? అనగా ఈ మూడు విషయాలను బట్టి మనకు ఏం అర్థమవుతుంది, ఎటువైపు వెళ్తున్నాం? That means we have entered into a priesthood which provides us with a better hope. అనగా మనము ఆ శ్రేష్టమైన యాజకత్వము అది మనకు శ్రేష్టమైన నిరీక్షణ అనేది మనకు అనుగ్రహించబడుతోంది. If you read Hebrews chapter 7 verses 11 to 18. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 11 నుంచి 18 వరకు మనం చదివితే, హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడును గనక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. ఎవరిని గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యూదా సంతానం ముందు జన్మించనుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవనముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విసిద్ధమైనది ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడిను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే Sorry, thank you, brother. I think because of these sacrifices, because of this better covenant, because of the better promises, we have entered into a better hope through which we draw near to God. మనము ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానము, శ్రేష్టమైన నిబంధన ఉన్నది. అందుకోసమే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణలో మనం అందరం కూడా ప్రవేశపెట్టబడుతున్నాము. So you might ask this question, this Levitical priesthood is not applicable to us. We are not Jews, some of us at least, we are part of the Gentiles. So how is this all related to us? మనం అనుకుంటూ ఉండొచ్చు, మనమైతే యూదులం కాదు కదా, మనము అన్యులము, కాబట్టి లేవీయుల యాజక క్రమం అనేది మనకు ఏ రీతిగా వర్తిస్తుంది అని ఆలోచన చేయవచ్చు. So the understanding of the Levitical priesthood will give us a perspective of what the Lord Jesus Christ has done on the cross for us.
లేవీల యాజకుల క్రమం అనేది ఒకసారి అర్థం చేసుకుంటే కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యం కూడా చక్కగా అర్థం చేసుకోవచ్చు. In Ephesians chapter 2, verses 11 to 13, Paul mentions there that we were Gentiles in the flesh. We were called uncircumcision by what is called circumcision. And then he says, we were without Christ. We did not belong to the commonwealth of Israel. We were strangers from the covenants of promise. We did not have hope. We were without God in the world. But through Christ Jesus, he has brought us closer to God. కనుక యేసుక్రీస్తు ప్రభులో మనకు ఏం జరిగింది అనే విషయం అర్థం చేసుకోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 కానీ మనం చూస్తే అక్కడ మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు మడవన్న మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు గాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకముందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఇంటిమి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. So once we are without God, you have to understand the blessed privilege that we have. ఒకప్పుడు దేవుని లేని వారంగా ఉన్నాము, కానీ ఇప్పుడున్న ఆధిక్యతను మనం గుర్తిరుగుతున్నాము. Through the blood of Jesus Christ, when he offered himself on the cross, the veil tore down, he entered into the Holy of Holies. He is the forerunner for us and gives us access to enter into his presence. యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో అప్పగించబడడం ద్వారా ఆ తెర పైనుంచి నడిమికి చినిగి మనకు లోపలికి ప్రవేశం అనేది ధైర్యంగా ఆయన కృపాసనం చేరుటకు ఆ యొక్క ప్రవేశం ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడింది. Where it is possible only for the high priest according to the Levitical priesthood to enter into the Holy of Holies, అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించే ఆ యొక్క భాగ్యము కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ఉంటుండగా now we have our Lord Jesus Christ who has broken down that veil, and he gave access not only for the Jews but also for the Gentiles to come into his presence and call him Abba Father. ఆ యొక్క తెర పైనుంచి నడిమికి చినిగిపోవడం ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కేవలము యూదులకు మాత్రమే కాకుండా మనకును కూడా అన్యులకును కూడా లోపలి ప్రవేశించి అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించారు. What a blessed privilege it is. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. If you look at 1 Peter chapter 2 verses 5, we were called to be a holy priesthood. పరిశుద్ధులైన యాజకులుగా ఉండటకు మనం పిలువబడి ఉన్నామని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం. Now, because of the privilege of what our Lord Jesus Christ has done on the cross, we don't have to bring animal sacrifices. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప బలియాగం వలన మనం ఇక మీద ఎటువంటి జంతువుల బలులు ఏమాత్రం కూడా అర్పించవలసిన అవసరం లేదు. Neither for the Jews nor for the Gentiles. అది యూదులైనప్పటికీ అన్యులైనప్పటికీ ఎవరు కూడా అటువంటి బలులు అర్పించవలసిన అవసరం లేదు. But we are called upon to bring about spiritual sacrifices. మనము ఆత్మీయమైన బలులను మనము తీసుకుని రావాల్సిన వారంగా మనం ఉన్నాము. In Romans chapter 12 verse 1, Paul says, I beseech you, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, holy, acceptable to God, which is your reasonable service. మనకు తెలిసిన మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ప్రకారము పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. If our Lord Jesus Christ, according to Philippians 2:1-5, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనము చదివిన రీతిగా even though he was in the form of God, దేవుని స్వరూపము కలిగిన వాడైనప్పటికీ he did not consider it robbery to be equal with God. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యం అని ఎంచుకొనలేదు. But humbled himself. కానీ తను తగ్గించుకున్నాడు. And he came down to the earth. ఈ భూలోకానికి దిగి వచ్చాడు. And he offered himself on the cross for us. సిలువలో మన కోసం తను అప్పగించుకున్నాడు. If our Lord Jesus Christ, who is in the form of God, has done this, he humbled himself, he offered himself through obedience and sacrifice, how much more are we to offer ourselves as sacrifices? మనుషుడు దేవుడే ఉండి దేవుని స్వరూపం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు తగ్గించుకొని ఈ రీతిగా ప్రభు తను అప్పగించుకున్నాడు. మనము కూడా ఎంత విధేయత కలిగి మనము కూడా ఇంకెంతగా అర్పించవలసిన వారంగా ఉన్నాము. We have been blessed with the Melchizedek order of the priesthood.
మనము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వాన్ని బట్టి మనము ఆశీర్వదించబడినాం. not as per the law, ధర్మశాస్త్ర విధిని బట్టి కాదు కానీ but in the spirit. ఆత్మలో మనము ఆశీర్వదింపబడిన వారంగా ఉన్నాం. We have a better hope, మనకు శ్రేష్టమైన నిరీక్షణ అనుగ్రహించబడింది, which is based on a better covenant, అది శ్రేష్టమైన నిబంధన మీద ఆధారపడి ఉంది, which is based on a better promise, అది శ్రేష్టమైన వాగ్దానం మీద ఆధారపడి ఉంది, which is based on a better sacrifice. ఇవన్నీ కూడా శ్రేష్టమైన బలుల మీద ఆధారపడి ఉన్నాయి. So let us remind ourselves of the blessed work that was done on the cross through our Lord Jesus Christ, and offer ourselves as spiritual sacrifices as per the scriptures. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ శ్రేష్టమైన కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయంగా మనం పరిశుద్ధమైన అర్పణలు ప్రభువుకు అర్పించే వారంగా మనం ఉండాలి అని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. May God bless these words for us. దేవుడి మాటలు దీవించును గాక. Thank you, brother. థ్యాంక్ యూ అన్న. ఇజ్రాయెల్ అన్మ్యూట్ అవ్వండి. ఇజ్రాయెల్కి ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో. సరే, వాక్యం అందించిన ఎఫ్రాయిం అన్న గారికి, చక్కగా తర్జుమా చేసిన రాజేష్ బాబు గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాము. అన్న వందనాలు. చెప్పండి అన్న. హలో అన్న, కొనసాగించండి. ఓకే, నా వాయిస్ ఇప్పుడు క్లియర్గా ఉందా? బాగుందన్న. ఓకే, మంచిది. మన మధ్యలో మరి ఎఫ్రాయిం గారు వచ్చి హెబ్రీ పత్రికలో నుంచి 8వ అధ్యాయంలో నుంచి శ్రేష్టమైనటువంటి సేవను గురించి, శ్రేష్టమైనటువంటి యాజకత్వాన్ని గురించి, శ్రేష్టమైన బలి అర్పణను గురించి, అది మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తులోనే ఆ కార్యాలన్నీ జరిగాయి. ఈ లోకంలో భౌతికంగా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఉన్నారు, కానీ ఈయనందరికన్నా గొప్ప ప్రధాన యాజకుడిగా గొప్ప కార్యాలు జరిగించాడని, గొప్ప సందేశాన్ని మనకు అందించినందుకు మరి అనేక రెఫరెన్స్ల ద్వారా మనకు ఆ యాజకత్వాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి ఎఫ్రాయిం గారికి, అలాగే తెలుగులో అనువాదం చేసిన రాజేష్ బాబు గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి అదే రీతిగా మరి సమయంలో ఈ కూడికను కర్నూలు నుంచి ప్రభుదాస్ అన్న ఉన్నారు. వాక్యము ఫలింపు కొరకు వారు ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ అన్న వందనాలు. ప్రభుదాస్ అన్న ఇంకొక పేరు చెప్పండి. ఇంకొక పేరు చెప్పండి. సరే, మల్లెపోగు పేతురు గారు హైదరాబాద్ నుంచి వారు ప్రార్థన చేస్తారు. సహోదరులు పేతురు, మల్లెపోగు పేతురు గారు. వందనాలు. వందనాలు. ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు. ప్రతిదినం ఈ విధంగా జూమ్లో మేమందరం కలుసుకొని మీ మాటలు ఆలకించటానికి మీరు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి, ఈ అనుకూలతను బట్టి స్తుతిస్తున్నాం. ప్రకృతి సంబంధమైన ఈ లోక సంబంధమైన రక్తాన్ని చేతపట్టుకొని వెళ్ళాడని మీ దాసుని ద్వారా మాట్లాడారు. మా ప్రభు అయితే మా కోసం తన స్వరక్తాన్ని చేతపట్టుకొని ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి మాకు రావలసిన శిక్షను తొలగించటానికి ఆయన తన ప్రాణమును సహితము లక్ష్యము చేయలేదని లేఖనాల నుంచి మీ దాసుని ద్వారా మమ్మల్ని పూరుకొల్పి హెచ్చరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ దినమంతా మీ వాక్శక్తి ద్వారా మమ్మల్ని భద్రపరిచి నడిపించి మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి మరి మల్లెపోగు పేతురు గారికి, సోదరులకు, వారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి రవి మనోహర్ అన్న గారికి, అలాగే చక్కటి పాట పాడి వినిపించినటువంటి దుద్దు సల్మాన్ రాజు గారికి, అలాగే మరి ఆ వాక్యం నిమిత్తం ప్రార్థన చేసినటువంటి పెనుకొండ గోపాల్ గారికి, మరి చక్కటి వర్తమానం అందించినటువంటి ఎఫ్రాయిమ్ సంజోస్ గారికి, అలాగే తెలుగులో తర్జుమా చేసినటువంటి సిహెచ్ రాజేష్ బాబు గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి వర్తమానం అందించారు. ఈ దినమున అధ్యక్షతను వహించి కార్యక్రమాన్ని జరిగించడానికి అందజేసిన మరి సేవకుడు ఓడి చెరువు నుంచి బర్నబాస్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి వారికే ఈ సమయాన్ని ఇస్తే వారు ఏమైనా ప్రకటనలు ఉంటే ప్రకటించి మనకు ముందుకు కొనసాగిస్తారు.